Good morning, students. This is our second video of our lesson Atoms and Molecules. In previous video, we learned about the law of conservation of mass. So law of conservation of mass ante enti, దాని డెఫినేషన్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేసాము, ఎగ్జాంపుల్ ఏంటి అనేటువంటివి మనం కొన్ని విషయాలు ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. సో ద సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ law of constant proportion. After learning the law of conservation of mass neither created nor destroyed. మాస్ అనేటువంటిది లేదా మ్యాటర్ అనేటువంటిది క్రియేట్ కాదు, డెస్ట్రాయిడ్ కాదు అని తెలుసుకున్న తర్వాత ద సైంటిస్ట్ carried out many experiments. So now let us look about the result of some experiment carried out by Joseph L. Proust. So he carried many experiments and he took the 2 samples of copper carbonate which are made in the natural or which is occur in natural method, and the second sample is which is prepared in lab. So he took the compound called as copper carbonate. సో ఈ కాపర్ కార్బోనేట్ శాంపుల్స్ను 2 శాంపుల్స్ను కలెక్ట్ చేశారు. ఒకటి న్యాచురల్ మెథడ్లో తయారైనటువంటి కాపర్ కార్బోనేట్, రెండోది ల్యాబ్లో సింథటిక్ మెథడ్స్ ద్వారా ప్రిపేర్ చేసినటువంటి కాపర్ కార్బోనేట్ను కలెక్ట్ చేశారు. సో ఈ రెండింటి శాంపుల్స్ను కలెక్ట్ చేసిన వీటిని డికంపోజ్ చేశారు. హీ డికంపోజ్డ్ ఇంటూ atoms. When the copper carbonate is the main atoms are copper carbonate are copper, carbon, oxygen. These are the individual part atoms of the copper carbonate. So when you observe the table column, the percentages of copper, carbon and oxygen in copper carbonate కాంపౌండ్లో వీటి యొక్క పర్సంటేజెస్ ఎలా ఉన్నాయని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, 1 is the sample which is prepared in natural and second one is the synthetic ప్రాసెస్లో తయారు చేసినటువంటిది. సో ఇన్ బోత్ ఆఫ్ దెమ్ ద కాంపౌండ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఇన్ ఎనీ మెథడ్. ఏ మెథడ్లో తయారు చేసినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఆటమ్స్ యొక్క వెయిట్ పర్సంటేజెస్ సేమ్గా ఉన్నాయి. వెన్ యూ అబ్జర్వ్ దిస్ table column, the copper percentage in natural sample and in synthetic sample both are same. Carbon as usual same 38.1 and 38.1, and oxygen is also same 9.74 and 9.74 grams percentage of weight percentages. So by observing this, what we conclude or what we learn means okay, we will observe what we conclude means in the second example, the Proust took water different sources and found that the percentage of oxygen and hydrogen. సో ఏ విధంగా అయితే కాపర్ కార్బోనేట్ సింథటిక్ శాంపుల్ అండ్ న్యాచురల్ శాంపుల్ను తీసుకున్నారో, ఇక్కడ కూడా వాటర్ యొక్క డిఫరెంట్ శాంపుల్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. సో కలెక్ట్ చేసి వాటిని కూడా డికంపోజ్ చేసినట్లయితే, సో ద వాటర్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ H2O. వెన్ ఇట్ డికంపోజ్డ్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో వాటర్ అనేటువంటిది ఆక్సిజన్ హైడ్రోజన్ యొక్క కాంబినేషన్ కాబట్టి మనకి వచ్చినటువంటి పర్సంటేజ్లను కూడా గమనించినట్లయితే అవి కూడా సేమ్గానే ఉన్నాయి అని చెప్పడం జరిగింది. సో బై దీస్ 2 experiments, from these 2 experiments, Proust stated that what he stated means a given chemical substance always contain the sample elements combined in a fixed proportion by mass. సో మనం ఒక కెమికల్ సబ్స్టెన్స్ని కనుక తీసుకున్నట్లయితే దాంట్లో ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఎప్పుడూ కూడా ఫిక్స్డ్ ప్రపోర్షన్లోనే కంబైన్డ్ అవుతాయి. సో మనకి ఇక్కడ H2Oని కనుక తీసుకున్నట్లయితే అవి ఎప్పుడూ కూడా H2O 2:1 రేషియోలోనే కంబైన్డ్ అవుతాయి.
కాపర్ కార్బోనేట్ యొక్క మాస్ పర్సంటేజ్, కాపర్ కార్బోనేట్ ఏర్పడాలంటే ఖచ్చితంగా అక్కడ కాపర్ అనేటువంటిది 51%, కార్బన్ అనేటివి 38% అండ్ ఆక్సిజన్ అనేటువంటిది 9%. ఈ పర్సెంట్లోనే అది కంబైన్డ్ అవుతుంది. సో ఏ గివెన్ కెమికల్ సబ్స్టెన్స్ ఆల్వేస్ కంటైన్ ది సేమ్ ఎలిమెంట్స్ కంబైన్డ్ ఇన్ ఏ ఫిక్స్డ్ ప్రపోర్షన్ బై మాస్. ఒక సబ్స్టెన్స్ ఏర్పడింది అంటే దాంట్లో ఉన్న ఆటమ్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా మారవు. వాటర్ ఏర్పడింది అంటే ద కంబైన్డ్ విత్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఓన్లీ. వాటర్ ఏర్పడింది అంటే దేనివల్ల ఏర్పడుతుంది? ద కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. అది కాకుండా ఇంకా వేరే ఎలిమెంట్ ఏది కూడా రాదు. వస్తే అది వేరే సబ్స్టెన్స్ అయిపోతుంది. సో వాటర్ ఫార్ములా మీన్స్ వాటర్ సబ్స్టెన్స్ కెమికల్ ఈజ్ ఫార్మ్డ్ ఆల్వేస్ విత్ ది ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ అనమాట. సో ఇన్ ఏ ఫిక్స్డ్ ప్రపోర్షన్. అవి కూడా వాటి యొక్క ప్రపోర్షన్ రేషియో ఎలా ఉంటుంది అంటే సేమ్ అండ్ ఫిక్స్డ్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. What is the statement or what is the definition for the law of constant proportion? A given chemical substance always contain the same elements combined in a fixed proportion by mass. So same elements ఉంటాయి, ఫిక్స్డ్ ప్రపోర్షన్ కూడా ఉంటుంది. దీన్నే మనము లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అని చెప్తున్నాం. So here in think and discuss in your textbook in box of think and discuss, he given one more example, mercuric oxide, the formation of mercuric oxide. So ikkada he took the 100 grams of mercuric oxide. When he took the 100 grams of mercury oxide, when it decomposed it gives 92.6 grams of mercury and 7.4 grams of oxygen. So when you took the 100 grams of mercuric oxide, it gives 92.6 grams of mercury and 7.4 grams of oxygen. Okay. Next, the question is, when 10 grams of oxygen is react with 125 grams of mercury to give mercuric oxide. ఒకవేళ 10 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్ అయ్యి 125 గ్రామ్స్ ఆఫ్ మెర్క్యూరీతో రియాక్ట్ అయినట్లయితే అక్కడ మనకు మెర్క్యూరిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇది కరెక్టేనా? సో మనకి మెర్క్యూరిక్ ఆక్సైడ్ ఫామ్ కావాలంటే 92.6 గ్రామ్స్ ఆఫ్ మెర్క్యూరీ రియాక్ట్ విత్ 7.4 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు. మరి ఆ లెక్క ప్రకారము, ఆ క్యాలిక్యులేషన్ ప్రకారము ఇక్కడ 10 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్ విత్ 125 గ్రామ్స్ ఆఫ్ మెర్క్యూరీ అంటున్నాడు. ఈజ్ ఇట్ కరెక్ట్? డూ దిస్ వాల్యూ అగ్రీ విత్ ది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్? మరి పైన ఇచ్చినటువంటి ఆ 10 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్ విత్ 125 గ్రామ్స్ ఆఫ్ మెర్క్యూరీ అనేటువంటిది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ను అగ్రీ చేస్తుందా, అది వ్యాలిడ్ అవుతుందా అనేది తీసుకున్నట్లయితే సింపుల్ క్యాలిక్యులేషన్. సో ఫస్ట్ స్టేట్మెంట్లో వచ్చేసి 7.4 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్ విత్ 92.6 గ్రామ్స్ ఆఫ్ మెర్క్యూరీ అన్నాడు. నెక్స్ట్ 10 గ్రామ్స్. సో 10 గ్రామ్స్ మనం తీసుకున్నట్లయితే 92.6/7/4 ఇంటూ 10 చేసినట్లయితే మనకి క్యాలిక్యులేషన్లో 125 గ్రామ్స్ వస్తుంది. సో ఇట్ అగ్రీ ఆర్ ఇట్ వ్యాలిడ్ ద కాన్స్టెంట్ ప్రపోర్షన్. So this is a simple calculation. And next, the next topic is why are the laws valid? సో ఎందుకు మనం ఈ కెమికల్ రియాక్షన్లలో ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కానీ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ కానీ వ్యాలిడ్ అవుతున్నాయి, ఎలా వ్యాలిడ్ అవుతున్నాయి అనే దానికి many scientists take many experiments and try to give a appropriate explanations for these two. So one of the scientists called as John Dalton, he was one of the school teacher. He proposed a basic theory of the nature of matter. సో ఇతను మెయిన్గా మ్యాటర్ యొక్క బేసిక్ నేచర్ ఎలా ఉంటుంది అనే దాన్ని చెప్పాడు. సో ఈయన చెప్పినటువంటి థియరీ ప్రకారము if the mass was to be conserved, so first law of conservation of mass, if mass was to be conserved, then all atoms must be made up of extremely small particles called atoms. ఒకవేళ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్
మనకు ఖచ్చితంగా వ్యాలిడ్ అయ్యింది అని అంటే, వ్యాలిడ్ అవుతుంది అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది లేదా నేచర్ ఎలా ఉంది అని అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా టైనీ పార్టికల్ అయినటువంటి ఆటమ్స్ చేత కంపోజ్ చేయబడి ఉంటాయి అని చెప్తున్నాడు. మేడ్ ఆఫ్ తయారు చేయబడి ఉంటాయి అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ లా. ది సెకండ్ లా, అకార్డింగ్ టు ది సెకండ్ లా, బేస్డ్ ఆన్ సెకండ్ లా, ఇఫ్ ద లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఈజ్ టు బి ఫాలోడ్, ఒక కెమికల్ ఈక్వేషన్లో కనుక, కెమికల్ రియాక్షన్లో కనుక లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఫాలో చేస్తున్నాము అని అంటే ద పార్టికల్స్ ఆఫ్ సేమ్ సబ్స్టెన్సెస్ కెనాట్ బి డిఫరెంట్. సో ద పార్టికల్స్ ఆఫ్ సేమ్ సబ్స్టెన్సెస్ కెనాట్ బి డిఫరెంట్. సో ఏ కెమికల్ రియాక్షన్లో కూడా, కెమికల్ కాంపౌండ్లో కూడా ఉన్నటువంటి ఆటమ్స్ ఎప్పుడూ సేమ్గా ఉంటాయి అండ్ ఫిక్స్డ్ రేషియోలోనే ఉంటాయి అని చెప్తున్నాడు. సో బేస్డ్ ఆన్ దీస్ టూ లాస్ he proposed a new theory called as Dalton's atomic theory and he proposed some postulates. సో కొన్ని రూల్స్ను కూడా అతను, పాస్టులేట్స్ను కూడా అతను చెప్పడం జరిగింది. సో వాట్ ఆర్ ది పాస్టులేట్స్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ అండ్ వాట్ ఇన్ఫర్మేషన్ దే గివ్ us. సో అవి ఏం తెలియచేస్తుంది, అవి ఎలా ఉన్నాయి, ఎన్ని పాస్టులేట్స్ ఉన్నాయి అనేటువంటివి మనం let us go on. So postulates of Dalton atomic theory. There are 5 postulates. The first one is matter consists of indivisible particles called atoms. So the first postulate is matter consists of indivisible particles called atoms. Matter అనేటువంటిది ఇండివిజిబుల్ పార్టికల్స్ అయిన ఆటమ్స్ చేత తయారు చేయబడి ఉంటాయి, కంపోజ్ చేయబడి ఉంటాయి లేదా కన్సిస్ట్ చేయబడి ఉంటాయి. We know that matter is in 3 states, solid, liquid and gases. Any state of matter is consists of indivisible particles. What is the meaning of indivisible? Indivisible ante enti anante atom cannot divided furtherly. That is the tiny particle. అదే చిన్న పార్టికల్, స్మాలెస్ట్ పార్టికల్, ఇంకా అంతకంటే అవి ఫర్దర్గా డివైడ్ కాదు అని డాల్టన్ తన అటామిక్ థియరీలో చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాస్టులేట్. అండ్ సెకండ్ వన్ ఇస్ ఆటమ్స్ ఆర్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ ఇన్ కెమికల్ రియాక్షన్. ఈ ఆటమ్స్ అనేటువంటి ఏవైతే మెయిన్ పార్టికల్స్ మ్యాటర్ను తయారు చేయడంలో అని చెప్తున్నామో, సో దోస్ ఆటమ్స్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఆటమ్ కెమికల్ రియాక్షన్లో అవి ఆటమ్స్ అనేటువంటివి కొత్త ఆటమ్స్ కొత్తగా రావు, ఉన్నటువంటివి బయటికి ఎక్కడికి వెళ్ళిపోవు అని చెప్తున్నాడు. సో మరి ఏంటి, ఎలా అంటే కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆటమ్స్. మరి మనకు కొత్త కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అని అంటే ఈ కెమికల్ రియాక్షన్లో ఉన్నటువంటి రియాక్టెన్స్లో ఉన్నటువంటి ఆటమ్స్ రీఆర్గనైజేషన్, తమ ప్లేసెస్ను మార్చుకోవడం వల్ల, ఒక చోట ఉన్నటువంటి ఆటమ్ ఇంకొక చోటికి వెళ్ళడం వల్ల కొత్త కాంపౌండ్స్ అనేటువంటివి మనకి ఫామ్ అవుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ as రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆటమ్స్. అండ్ ద థర్డ్ పాస్టులేట్ ఈస్ all the atoms of given elements have identical masses and identical properties. ఒక ఎలిమెంట్లో ఉన్న అన్ని ఆటమ్స్ కూడా ఒకే రకమైన మాస్ను కలిగి ఉంటాయి, ఒకే రకమైన ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. సో ఆల్ ది ఆటమ్స్ ఇన్ గివెన్ ఎలిమెంట్ హ్యావ్ ది ఐడెంటికల్ మాసెస్ అండ్ ఐడెంటికల్ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ టేక్ ది hydrogen or oxygen element, the atoms of oxygen have same mass and the same properties, and the atoms of different elements have the different masses and different properties. So different elements, suppose we took oxygen and hydrogen, both are different elements. So oxygen elements యొక్క మాస్ హైడ్రోజన్కి ఉంటుందా? నో. హైడ్రోజన్ మాస్ వేరు, ఆక్సిజన్ ఆటమ్ మాస్ వేరు, రెండు డిఫరెంట్ మాస్ను ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇది ఆక్సిజన్ ఎలిమెంట్, ఇది హైడ్రోజన్ ఎలిమెంట్. సో బోత్ హ్యావ్ ది డిఫరెంట్ మాసెస్ అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, compounds are formed when atoms of different elements combine in a simple whole number ratio. So this is a law of constant proportion. Compounds are formed when atoms of different elements combined in a simple whole number ratio. So compound form అయ్యేటప్పుడు సింపుల్ హోల్ నంబర్ రేషియోలోనే కంబైన్డ్ అయ్యి ఒక కాంపౌండ్ను ఫామ్ చేస్తాయి.
That is, chemical change is the union or separation of atoms as in whole numbers. సో ఒక కెమికల్ చేంజ్ అనేటువంటిది కొన్ని ఆటమ్స్ యూనియన్ అంటే కంబైన్డ్ కావడం ద్వారా కానీ లేదా ఒక కాంపౌండ్ డిఫరెంట్ ఆటమ్స్గా డివైడ్ కావడంనే మనం కెమికల్ చేంజ్గా చెప్తున్నాం. సో కెమికల్ చేంజ్లో కంబైన్డ్ అయినా కావచ్చు లేదా డికంపోజిషన్ అయినా జరగవచ్చు, దాన్ని కెమికల్ చేంజ్ అని చెప్తున్నాం. నెక్స్ట్, when atoms of different elements combined in different whole number of ratios, they form different compounds. Exactly. When atoms of different elements combined in different whole number of ratios, they form different compounds. రెండు వేరు వేరు ఎలిమెంట్స్ వేరు వేరు రేషియోలలో కంబైన్డ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్, ద ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ అండ్ very easy. When you take the carbon and oxygen, both are different elements. Carbon is one element and oxygen is one more element. సో ఈ రెండు ఎలిమెంట్స్ని మనం డిఫరెంట్ రేషియోలలో హోల్ నెంబర్ రేషియోలో కంబైన్ చేసినట్లయితే ఎలా ఒకే కాంపౌండ్ ఏర్పరుస్తాయా? నెవర్. సో 1:1 రేషియోలో కనుక కంబైన్డ్ అయినైతే దే ఫార్మ్డ్ కార్బన్ మొనాక్సైడ్. The formula of carbon monoxide is CO. CO, the subscriptions 1:1 ratio. When the carbon and oxygen combined with the ratio 1:2, they formed carbon dioxide, CO2, 1:2 ratio. So is it very simple and simple example? So when atoms of different elements combine in different whole number ratios, they form different compounds. I will give one more example, H2O and H2O2. H2O, you know that formula of water, H2O. 2:1. The ratio of hydrogen and oxygen is 2:1. When H2O2లో తీసుకున్నట్లయితే the subscriptions 2:2. So the ratios are different when they formed different compounds. H2O is the water, H2O2 is the hydrogen peroxide. So both are different compounds. So like that, when the different elements combine with the different whole number ratios, they form different compounds. So is it clear? Okay. When you observe in your textbook, think and discuss. Think and discuss. Which postulate of Dalton theory is result of the law of conservation of mass? Law of conservation of mass ని బట్టి ఏ థియరీని ఇతను ఏ పాస్టులేట్ని ఇతను ప్రపోజ్ చేశాడు? సో అబ్జర్వ్ ఇట్, యూ రీడ్ వన్స్ అగైన్, you will compulsorily get the answer. And the second postulate, second discussion is which postulate of Dalton theory can explain the law of constant proportion? కాన్స్టెంట్ ప్రపోర్షన్ గురించి తెలియజేసే పాస్టులేట్ ఏది? విచ్ పాస్టులేట్ కెన్ ఎక్స్ప్లెయిన్ ది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్? సో ఇవి రెండు కూడా మీకు సమ్ స్మాల్ టెస్ట్ ఆర్ అసైన్మెంట్. సో థింక్ అండ్ డిస్కస్. ఆ రెండింటిని పాస్టులేట్స్ని మళ్ళీ మీరు బాగా చదివినట్లయితే సో యు గెట్ ఆన్సర్ అనమాట. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ వీడియో. థ్యాంక్ యూ. So this is my phone number. If you have any doubt, ask me.